బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినాం. సిట్ ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌదరి వెల్లడి. అవునమ్మా, మీరు ఏలు పెడితే కొరకరు. ఇలాట బెట్టింగ్ యాప్ అని తెలియక ప్రమోట్ చేసిరట. బెట్టింగ్ అని తెలియక చదువుకోలేదా మీరు? సోషల్ మీడియాలో అంటే వీడియోలు చేస్తూ ఉంటారు కదా, సంపాదిస్తున్నారు కదా, పెద్ద పెద్ద షోలు చేసి హోస్ట్ల కింద మొత్తం షో అంతా మీరు గంటల కొద్దీ నడిపించగలిగే సత్తా ఉన్నోళ్ళు కదా మీరంతా. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నోళ్ళు కదా. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసిరట. ప్రమోట్ చేసేటప్పుడు అది బెట్టింగ్ యాప్ అని తెలియదా? ఎంతెంత వచ్చింది మరి మీకు డబ్బులు? మొత్తం ఆ డబ్బులంతా రిటర్న్ చేసేయండి, ప్రభుత్వానికి ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్లు పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాప్స్తో చేసుకున్న అగ్రిమెంట్లపైన ఆరా. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజును ప్రశ్నించిన సిట్ అట. ప్రకాష్ రాజ్ అయితే ఐఎమ్ సారీ అన్నాడు సింపుల్గా. ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పేదల ఇండ్లు కూలిపోతున్నాయి, అంటే ఆ జీవితాలు నాశనం అవుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు అర్ధాంతరంగా, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారు, బిడ్డల్ని కోల్పోతున్నారు. మీరేమో మంచిగా మంచి డ్రెస్సులు వేసుకుంటా, దుబాయ్లు, థాయిలాండ్లు తిరుగుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఈ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటా ఎంజాయ్ చేస్తున్నాయి మీ ఫ్యామిలీస్ ఏమో. వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఉగ్రవాది కంటే ప్రమాదకరం, టెర్రరిస్టులే వీళ్ళంతా. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినాం. సిట్ ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌదరి వెల్లడి. అవునమ్మా, మీరు ఏలు పెడితే కొరకరు. ఇలాట బెట్టింగ్ యాప్ అని తెలియక ప్రమోట్ చేసిరట. బెట్టింగ్ అని తెలియక చదువుకోలేదా మీరు? సోషల్ మీడియాలో అంటే వీడియోలు చేస్తూ ఉంటారు కదా, సంపాదిస్తున్నారు కదా, పెద్ద పెద్ద షోలు చేసి హోస్ట్ల కింద మొత్తం షో అంతా మీరు గంటల కొద్దీ నడిపించగలిగే సత్తా ఉన్నోళ్ళు కదా మీరంతా. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నోళ్ళు కదా. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసిరట. ప్రమోట్ చేసేటప్పుడు అది బెట్టింగ్ యాప్ అని తెలియదా? ఎంతెంత వచ్చింది మరి మీకు డబ్బులు? మొత్తం ఆ డబ్బులంతా రిటర్న్ చేసేయండి, ప్రభుత్వానికి ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్లు పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాప్స్తో చేసుకున్న అగ్రిమెంట్లపైన ఆరా. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజును ప్రశ్నించిన సిట్ అట. ప్రకాష్ రాజ్ అయితే ఐఎమ్ సారీ అన్నాడు సింపుల్గా. ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పేదల ఇండ్లు కూలిపోతున్నాయి, అంటే ఆ జీవితాలు నాశనం అవుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు అర్ధాంతరంగా, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారు, బిడ్డల్ని కోల్పోతున్నారు. మీరేమో మంచిగా మంచి డ్రెస్సులు వేసుకుంటా, దుబాయ్లు, థాయిలాండ్లు తిరుగుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఈ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటా ఎంజాయ్ చేస్తున్నాయి మీ ఫ్యామిలీస్ ఏమో. వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఉగ్రవాది కంటే ప్రమాదకరం, టెర్రరిస్టులే వీళ్ళంతా.